అది మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారాలు ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం. జర్నలిస్ట్ పైన దాడి మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారాలు ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవైపు ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. జర్నలిస్టు పైన ఆ విధంగా అక్రమ కేసులు పెడితే అది సమాజానికి క్షేమం కాదు. ఒకటి, రెండోది నిజాన్ని బయట రాకుండా ఆపేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి నిరాధారమైన ఉంటే ఏదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఏం ప్రూవ్ కాకుండానే, నిజాంతం జరగకుండానే, సిట్ రిపోర్ట్ రాకుండానే అరెస్ట్ చేసి లోపల పడేసారంటే ఇక మీకు హక్కు చట్టం ఉంది కాబట్టి ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ అని మేము ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు విడుదల చెప్పి కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ పైన దాడి మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారాలు ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవైపు ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. జర్నలిస్టు పైన ఆ విధంగా అక్రమ కేసులు పెడితే అది సమాజానికి క్షేమం కాదు. ఒకటి, రెండోది నిజాన్ని బయట రాకుండా ఆపేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి ఉంటే ఏదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఏం ప్రూవ్ కాకుండానే, నిజాంతం జరగకుండానే, సిట్ రిపోర్ట్ రాకుండానే అరెస్ట్ చేసి లోపల పడేసారంటే ఇక మీకు హక్కు చట్టం ఉంది కాబట్టి ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ అని మేము ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు విడుదల చెప్పి కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ పైన దాడి మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారాలు ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవైపు ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు,